హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మెడపట్టి మనం హెమ్మింగ్ చేసుకోకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కొన్ని క్రాస్ పట్టీలు కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, 2 మడతలు వచ్చే విధంగా. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా పాదం లేపి కింద నుంచి కొంచెం ఇలాగా పెట్టేసుకొని పాదం వెడల్పుని పైనుండి స్టిచ్ వేసుకొని రావాలండి. ముందుగా అయితే ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇక చూపిస్తాను కదా వీడియోలో, క్లాత్ అనేది అస్సలు లాక్కూడదు, ఫ్రీగా అలాగా కుట్టుకొని వచ్చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసే పని లేకుండా ఉంటుంది. మిషన్పై ఈ విధంగా వేసుకుంటే మెడకు కూడా చాలా స్టిఫ్గా పట్టేసి ఉంటుంది. ఇగుండి రౌండ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే నీట్గా వేసుకోవాలండి. బ్లౌజ్ లాక్కూడదు, పైన మనం వేస్తున్నాం కదా ఆ పట్టీ కూడా లాక్కుండా అలాగ ఫ్రీగా వేసుకొని వచ్చేయాలండి. ఇగుండి మొత్తం ఇదే విధంగా వేయాలి చివరి వరకు. ముందు హుక్సుల పట్టీ నుండి స్టార్ట్ చేసి లాస్ట్గా మనం కాజాల పట్టీ వరకు ఇదే విధంగా వేసుకొని వచ్చేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. బ్లౌజ్ అనేది నీట్గా ఇలా సర్దుకొని పై క్లాత్ కింద క్లాత్ ఏది లాక్కూడదండి. ఇదైతే క్రాస్ పట్టీ మాత్రమే తీసుకోవాలండి, అలాగైతేనే మనకి రౌండ్ అనేది తిరుగుతుంది. స్ట్రైట్ పట్టీ మాత్రం తీసుకోకూడదు. ఇక చూపించాను కదా, మొత్తం ఈ విధంగా కుట్టుకొని అక్కడక్కడ చిన్న ఇలా కట్స్ లాగా ఇచ్చుకుంటే మనకి ఇలా రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. వెనక వైపు ఇలా వంచడానికి క్లాత్ని. ఇగోండి ఈ కార్నర్స్ దగ్గర అయితే ఈ రౌండ్ దగ్గర చిన్న డాట్స్ ఇచ్చుకోవాలండి మొత్తం. ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్కలకి మొత్తం వేసుకోవాలండి డాట్స్ అనేవి. ఇప్పుడు చూడండి ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలాగ ఓపెన్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, ఇలాగ రఫ్ చేసుకొని. ఇవ్వండి ముందుగా అక్కడ చిన్నది రఫ్ చేసుకొని పైనుండి మెడ నుంచి ఇంకా లాగకుండా అలాగా చివరి వరకు వచ్చేయాలండి. ఒక కుట్టు వేసుకొని ఈ విధంగా మనం వేసుకున్నాం అనుకోండి, ఈ పట్టీ మెడ అనేది స్టిఫ్గా పట్టేసి ఇంకా అలాగ ఉంటుంది. హెమ్మింగ్ చేసేదానికంటే ఈ విధంగా మిషన్పై వేసుకుంటేనే అందంగా ఉంటుందండి. ఇలాగ చివరి వరకు వేసుకొని వచ్చేయాలి. ఇదైతే లైనింగ్ మీదే పడాలండి, లైనింగ్ మీదే ఈ కుట్టు వచ్చేటట్టుగా మనం కుట్టుకోవాలి. ఇవ్వండి చివరన ఈ విధంగా రఫ్ చేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ పట్టీ ఉంది కదా, ఇలా మలుచుకొని పైనుంచి మరలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మరలా నెక్ హుక్సుల పట్టీ నుండి ఇంకా కాజాల పట్టీ వరకు ఇదే విధంగా మనం కుట్టాం కదా ఆ క్లాత్ వెనక వైపు తిప్పేసుకొని పైనుంచి ఒరిజినల్ మీద నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. లైనింగ్ అనేది వెనక వైపుకి వెళ్ళి ఫోల్డింగ్ చేసేయాలి. ఇది వేసేటప్పుడు మాత్రం అసలు లాక్కూడదండి, లాగితే మాత్రం మెడ సాగిపోయి భుజాలు జారిపోతాయి. ఈ రౌండ్ దగ్గర స్లోగా తిప్పుకోవాలి. ఇవ్వండి ఇదే విధంగా మొత్తం నీట్గా ఇలాగ చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి. ఎక్కువ మంది ఇలాగ వేసుకోవడానికే నచ్చుతారండి మెడపట్టి అనేది. హెమ్మింగ్ చేసినా సరే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఊడిపోతాయి అని చెప్పి ఈ విధంగా వేసామంటారు.
ఇదిగోండి ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం నీట్గా వేసుకోవాలండి స్లోగా. చివరిని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కుట్టింది ఆ పైకి లేవకుండా పక్క నుంచి వేరే కుట్టు వేసుకోవాలండి. అది వెనక తిప్పేసి వేసుకోవాలండి. చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ విధంగా వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది వెనక వైపు నుండి వేస్తేనే నీట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. అలాగైతే పట్టీ అనేది పైకి లేవకుండా ఉంటుంది. మొత్తం ఇది కూడా సేమ్ అదే మనం చివరి వరకు వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ లేకుండా చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. వాళ్ళు చెప్తేనే చేయాలండి. కస్టమర్ మనం అడగాలి. అడిగితే దాన్ని బట్టి ఓకే అంటే మనం ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది మొత్తం కుట్టినాక. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.